ఆ కార్యాలను ఒక పక్క అనుభవించి మరో పక్క మర్చిపోతూ ఉంటారు. మన జీవితంలో మర్చిపోవాల్సినవి కొన్ని ఉన్నాయి, మర్చిపోకూడని కొన్ని ఉన్నాయి. వాటిల్లో దేవుని కార్యాలని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మళ్ళా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంటి వారికి వాటిని జ్ఞాపకంలోకి తేవాలి. మన పిల్లలకు కూడా వాటి గురించి అవగాహన కల్పించాలి. అరే బాబో, నేను సేవించే దేవుడు ఇంతటి బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. నా ఎడల ఇలాంటి కార్యాలు జరిగించాడు ఆయన. ఇలాంటి కార్యాలు నా జీవితంలో జరిగించాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అసంభవం అనుకున్నాను, అసాధ్యం అనుకున్నాను. కానీ ఆయన వైపు కనులెత్తి ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన నా పక్షమును కదిలి ఇదిగో ఈ కార్యాలు చేశాడని దేవుడు నీ ఎడల జరిగించిన కార్యాలని కథలుగా నీ పిల్లలకు చెప్పాలి. ఎంత మంచి అలవాటు. ఏం చెప్పాలి? నువ్వు చూసిన సినిమాలో, సీరియల్లో కాదు, లేకపోతే వాళ్ళింట్లో ముచ్చటో వీళ్ళింట్లో ముచ్చటో కాదు. జీవము గల దేవుడు, ఆయనతో నువ్వు నడిచిన నడక, నువ్వు ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో నీ పక్షంగా ఆయన చేసిన కార్యాలని నీ పిల్లలకు నువ్వు అందించాలి. వాళ్ళ పిల్లలకు కూడా చెప్పమని ముందే బోధించాలి. భక్తులందరికీ అలవాటు ఉంది. దావీదు